నందమూరి బాలయ్య బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పనేమీ లేదు. ఆయన పేరు వింటేనే చాలు ఆడియన్స్ లో ఊపు జోస్ అయితే వచ్చేస్తుంది. అంతగా తన నటన డాన్సులు ఆకట్టుకుంటాయి బాలయ్య బాబువి. ఫ్యాక్షనిజం కథలతో మాస్ సినిమాలు చేసుకుంటూ గాడ్ ఆఫ్ మాసెస్ గా బాక్స్ ఆఫీస్ కింగ్ గా వెలుగుతున్నారు. తన డైలాగ్ డెలివరీ మాస్ మేనరిజమ్స్ తో ప్రేక్షకులు పోనకాలు తిప్పిస్తున్నారు. ప్రస్తుతం 62 ఏళ్ల వయసులో కూడా అదే జోరునైతే చూపిస్తూ కుర్ర స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు బాలయ్య బాబు అని చెప్పడంలో సందేహమే లేదు. కేవలం తన సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ సినిమాలు దద్దరిల్లిపోయే విధంగా వసూళ్లను కూడా రాబడుతున్నారు. రీసెంట్ గా భగవంత్ కేసరి సినిమా కూడా 100 కోట్ల పైన గ్రాస్ తో సంచలనమే క్రియేట్ చేసింది. డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఎన్బికే 109 చిత్రంపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎన్బికే 109 చిత్రంలో బాలయ్య బాబు పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఊర్ర మాస్ గా ఉంటుందట. కాస్త బాలయ్య బాబు పాత్రకి నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. కాస్త విలన్ షేడ్స్ కూడా ఉండే పాత్రలు బాలయ్య బాబు కనిపించబోతున్నారట. ఇందులో ఈ సినిమాలో మోనార్క్ అనే పాత్రలో కనిపించబోతున్నారట బాలయ్య. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ అయితే మొదలు పెట్టారు. ఎన్బికే 109 చిత్రంలో బాబీ డియోల్ విలన్ గా కనిపించబోతున్నారు. బాలయ్య బాబు బాబీ డియోల్ మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ కి పోనకాలు తెప్పించబోతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ అయితే ఉండబోతుంది. ఈ సినిమాలో బాబీ డియోల్ మధ్య వచ్చే సన్నివేశాలు బాలయ్య బాబు డైలాగ్స్ కి అయితే థియేటర్లు దద్దరిల్లిపోతాయని చెబుతున్నారు. ఎన్బికే 109 చిత్రం విడుదలైతే మాత్రం థియేటర్లో షేక్ అవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు కూడా గట్టిగా గుసగుసలాడుకుంటున్నారు. ఎన్బికే 109 చిత్రం నుండి అఫీషియల్ అప్డేట్ అయితే ఏప్రిల్ మంత్ లోనే రాబోతుంది. ఇది ఫ్యాన్స్ కి పండగ వార్తని చెప్పాలి. ఎన్బికే 109 చిత్రానికి మోనార్క్ అనే టైటిల్ కూడా పాత్ర మేరకు పరిశీలిస్తున్నారట. ఈ సినిమాకు ఏ టైటిల్ అయితే బాగుంటుందో మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.